శత్రు గుండెలదిలేరా శత్రు శిబిరం నాశనమయ్యేలా భారత ఆర్మీ తన ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుంటూనే ఉంది. ఇప్పటివరకు ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడిన భారత్ తన సైనిక పరాక్రమానికి ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో పదును పెడుతోంది. ప్రపంచంలోని ఎలాంటి ఆయుధాన్నైనా ఇట్టే తయారు చేసి తన అమ్ముల పొదిలో సిద్ధంగా ఉంచుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీ ఆర్టిలరీ మరో స్థాయికి చేరుతోంది. ఒక్కో ఆయుధాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు భారత ఆర్మీకి అందుబాటులో లేని మరో వెపన్ రెడీ అయింది. కొండ ప్రాంతాల్లోకి తరలించి దాడి చేసేలా మౌంటెడ్ గన్ సిస్టమ్ అభివృద్ధి జరిగింది. మహారాష్ట్ర అహ్మద్ నగర్లో స్వదేశీ మౌంటెడ్ గన్ సిస్టమ్ను ఆవిష్కరించారు అధికారులు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నాయకత్వంలో ఈ మౌంటెడ్ గన్ సిస్టమ్ అభివృద్ధి జరిగింది. ఈ శక్తివంతమైన ట్రక్ మౌంటెడ్ ఫిరంగి వ్యవస్థ భారీ మందుగుండు సామాగ్రిని మోసుకెళ్లగలదు. ఇది భారత సాయుధ దళాలకు గేమ్ చేంజర్ గా మారుతుందని రక్షణ రంగ వర్గాలు భావిస్తున్నాయి. 85 సెకండ్స్ లో యుద్ధానికి సిద్ధమవుతుంది. నిమిషంలో 6 గుండ్లను శత్రు శిబిరంలోకి పేలుస్తుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని శత్రువును గడగడలాడిస్తుంది. ఈ తుపాకీ 155 మిల్లీమీటర్ల క్యాలిబర్ కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థను సియాచిన్ నుండి రాజస్థాన్ వరకు క్లిష్ట ప్రాంతాల్లో సులభంగా మోహరించొచ్చు. శత్రువుపై అటాక్ చేసి కనుగొనేలోగా అక్కడి నుంచి మరో చోటుకి వెళ్లి ఊహించని రీతిలో అటాక్ చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ మౌంటెడ్ గన్ సిస్టమ్ ను సిద్ధం చేసింది. దీన్ని త్వరలో సైన్యం పరీక్షించబోతోంది. ఈ మౌంటెడ్ గన్ క్లిష్ట మార్గాల్లో ప్రయాణించడమే కాకుండా మెరుపు వేగంతో దూసుకెళ్లగలదు. 155 మిల్లీమీటర్లు 52 క్యాలిబర్ ఫిరంగి కలిగి ఉన్న ఈ గన్ కొండల్లోనూ ట్రావెల్ చేయగలదు. ఎడారిలోనూ దూసుకెళ్లగలదు. పర్వత శ్రేణి ప్రాంతాల్లో పర్ఫెక్ట్ గా ప్రయాణించగలదు. అంతేకాదు, ఒక్కసారి అటాక్ చేద్దామని ఫిక్స్ అయ్యాక కేవలం 85 సెకండ్స్ లో రెడీ అవుతుంది. ఒక్కసారి సెట్ అయిందా, నిమిషానికి 6 గుండ్లను శత్రువుపైకి ప్రయోగిస్తుంది. ఈ తుపాకీ ఎక్కడ లక్ష్యాన్ని ఛేదించినా 50 చదరపు మీటర్ల విస్తీర్ణం నాశనమవుతుంది. సామాన్యంగా దాడి జరిగిన తర్వాత అప్రమత్తమయ్యే శత్రువు దాడి ఎక్కడి నుంచి జరిగిందని కనిపెడతాడు. వెంటనే అటాక్ కు దిగుతాడు. కానీ శత్రువు తేరుకునేలోగా ఈ మౌంటెడ్ గన్ను వేరే ప్రాంతానికి తరలించొచ్చు. ఎందుకంటే క్లిష్టమైన ప్రాంతాల్లోనూ ఇది 60 కిలోమీటర్ల వేగంతో, చదునైన ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీంతో శత్రువు కంటపడటం సాధ్యం కాదు. ఈ మౌంటెడ్ గన్ మొత్తం బరువు దాదాపు 30 టన్నులు. వాహనం యొక్క బరువు 15 టన్నులు. ఫిరంగి బరువు 15 టన్నులు. దీన్ని తరలించడం కూడా చాలా సులువు. దీన్ని రైలు లేదా C-17 రవాణా విమానం ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది స్వదేశీ అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఈ గన్లోని ప్రతి వ్యవస్థ పూర్తిగా ఆటోమేటిక్ గా ఉంటుంది. దానికి కోఆర్డినేట్ బేస్ ఇచ్చిన తర్వాత ఆ ప్రదేశం మరుసటి క్షణంలోనే పూర్తిగా నాశనమవుతుంది. ఈ వెహికల్లో 7గురు ప్రయాణించే వీలుంటుంది. ఈ వెహికల్ ముందు క్యాబిన్ బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మించారు. ఈ వ్యవస్థను కేవలం 2.5 సంవత్సరాల్లోనే తయారు చేశారు శాస్త్రవేత్తలు. అత్యాధునిక ఈ మౌంటెడ్ ఆర్టిలరీ సిస్టమ్ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలంటే దాదాపు 30 నుంచి 35 కోట్ల వరకు ఖర్చు చేయాలి. కానీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్ను సగం ధరలోనే, అంటే 15 కోట్ల ఖర్చుతోనే DRDO రూపొందించింది. భారత సైన్యానికి కనీసం 700 నుంచి 800 మౌంటెడ్ తుపాకులు అవసరం. అయితే ప్రస్తుతం సైన్యం వద్ద ఇలాంటి ఒక్క వెపన్ కూడా లేదు. త్వరలోనే ఈ వెపన్ ఇండియన్ ఆర్మీలోకి చేరనుంది. ఇక ప్రపంచంలో మౌంటెడ్ తుపాకులను తయారు చేసే దేశాలు కొన్ని మాత్రమే ఉండగా ఇప్పుడు ఇండియా ఈ వెపన్ తయారీలోకి అడుగుపెట్టింది. శత్రువు గుండెలెదిరేలా శత్రువు శిబిరం నాశనమయ్యేలా భారత ఆర్మీ తన ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుంటూనే ఉంది. ఇప్పటి వరకు ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడిన భారత్ తన సైనిక పరాక్రమానికి ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో పదును పెడుతోంది. ప్రపంచంలోని ఎలాంటి ఆయుధాన్నైనా ఇట్టే తయారు చేసి తన అమ్ముల పొదిలో సిద్ధంగా ఉంచుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీ ఆర్టిలరీ మరో స్థాయికి చేరుతోంది. ఒక్కో ఆయుధాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది.